అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద పత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు అలియాస్ ఈనాడు, బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతిలో ఎలాంటి విషపూరిత కథనాలు వస్తాయో మీ అందరికీ తెలుసు. ఈ రోజు మన ఎపిసోడ్ నెంబర్ 298. ఈ రోజు ఎటువంటి వచ్చినాయో ఒక్కసారి చూద్దాం. అమరావతిలో గణతంత్రం, రాష్ట్ర రాజధానిలో తొలిసారి వేడుకలు, గ్యాలరీలు సరిపోక బయటే నిలబడిన వైనం, స్ఫూర్తి నింపిన పోలీసు దళాల కవాతు, రాష్ట్రాభివృద్ధికి సూచకగా శకటాల ప్రదర్శన. తప్పలేదు, గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవాలి. కానీ ఆ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని మనం నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి గణతంత్ర దినోత్సవం? మనకి భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి తేదీ 1950వ సంవత్సరం జనవరి 26. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రాజ్యాంగానికి కట్టుబడి పరిపాలన అందించాలి, ఆ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యయుతంగా మనం పరిపాలన చేయాలి. కానీ ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అమలు కాకుండా ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రిగా ముఖ్యమంత్రి కొడుగ్గా ఉన్నటువంటి నారా లోకేష్ సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకుని రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగం ఇక్కడ ఏ విధంగా పడగ విప్పి రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటుందో మనందరం చూస్తానే ఉన్నాం. సో నిన్నైతే మొట్టమొదటిసారి అమరావతిలో మొత్తం ఒక గ్రౌండ్ గా రెడీ చేసి మొత్తం పొలాల్లో నీట్ గా నిన్న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ గణతంత్ర దినోత్సవం రోజు కూడా గవర్నర్ గారి చేత పచ్చి అబద్దాలని చదివించినటువంటి పరిస్థితి. ఏంటి ఆ పచ్చి అబద్దాలంటే, ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అసలు ఏ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి? ఈ రోజు మీరు చూస్తే రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 80% పైగా పూర్తి చేస్తే, ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నీ ఓటుకు నోటు కేసులో ఇద్దరు తోడు దొంగలుగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పాడని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసి ఆఫ్టర్ ఆల్ 22 టీఎంసీలు ఏం చేసుకోవడానికి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇంకే ప్రాజెక్టు కొనసాగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తా ఉంటే ఇంకా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పి గవర్నర్ గారి చేత పచ్చి అబద్దాలు ఆడిచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? సంస్థలు బలోపేతం అవుతున్నాయంట. ఏ సంస్థలు బలోపేతమైనాయి? ఈ రోజు వ్యవస్థలన్నీ బలహీనపడ్డాయి. మీరు వచ్చిన తర్వాత ఈ రోజు పోలీస్ వ్యవస్థకి అట్టడుగు స్థానం 36వ స్థానం. అంటే భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్ని కలిపితే 36 ఉన్నాయి. దాంట్లో 100కు 16 మార్కులతో మనం ఆఖరి స్థానంలో ఉంటే ఇంకా ఎక్కడ సంస్థలు కొనసాగుతున్నట్టుగా ఇంకా అబద్దం చెప్పిస్తా ఉన్నారు. ప్రజల్లో విశ్వాసం కనిపిస్తుందంట. అసలు ఎంత బూతు! ఈ రోజు ప్రజల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్ల సమావేశంలో మనం విశ్వాసం కోల్పోయాం, తర్వాత కేజీ బంగారం ఇచ్చినా మనకి ఓట్లేసేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతుంటే మీరు గవర్నర్ చేత పచ్చి అబద్దాలను రాసిచ్చి ఆయన చేత చదివించి ఏదైతే గవర్నర్ వ్యవస్థకు ఉన్నటువంటి దాన్ని కూడా చెరిపేసేటటువంటి పరిస్థితి కాక ఏంటి? అమరావతి గడ్డపై నిల్చొని మాట్లాడటం గర్వకారణంగా ఉందంట. తప్పులేదు. రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశాలు కల్పిస్తున్నారంట. రైతు కుమార్తె ఇంజనీర్ అయ్యేలా అవకాశం కల్పిస్తున్నారా? అది కల్పించింది రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఎందుకంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ చదివిస్తే ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి 20 నెలల్లో ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఇవ్వాల. ఒక్కటంటే ₹1 ఫీజు రియంబర్స్మెంట్ కి నిధులు ఇవ్వకపోగా మళ్ళీ ఇంజనీర్లు చేస్తున్నాం, డాక్టర్లు చేస్తున్నాం అని చెప్పి అబద్దాలు పడిగితే అలా. పేదరికం లేని సమాజం అంట. పేదరికం శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో అని చెప్పి గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఉపాధి నైపుణ్యం అంట. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారంట. మొన్నే కదా డిసెంబర్ 15, 2025 రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అత్యధిక నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. నిరుద్యోగం పక్క పెరిగిపోతా ఉంటే నువ్వేం ఉపాధి కల్పిస్తున్నావు, నైపుణ్యాలు కల్పిస్తున్నావు అని చెప్పి మాట్లాడితే ఎలా? పోలవరం ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుందంట. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి అయిద్దంట. ఏ విధంగా పూర్తి అవుతుంది? పోలవరం బ్యారేజీ పూర్తి అయిద్దా? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిద్దా? పోలవరం అనేది 45 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. దానికి 55,000 కోట్ల వ్యయం అవుతుంది. మీరు లేదు మొదటి దశ వరకు మాకు డబ్బులు దారని చెప్పి 30,000 కోట్లకు ఆమోదం తెలుపుకొని వచ్చారు. మొదటి దశ పోలవరం పూర్తయితే ఇంకా రెండో దశ పూర్తి కాకుండా ఉంటే పోలవరం ఏ విధంగా ఉపయోగపడుతుంది? అప్పుడు
పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయి నీటి మట్టం ఉంటే అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ గా ఉంటది. లేదు మీరు 41 మీటర్ల వరకే మేము నీటిని నింపుతాము, మాకు అంతకంటే అవసరం లేదంటే అది పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు కదా, చిన్న నార్మల్ ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్యారేజ్ అవుతుంది తప్ప. సో ఇవన్నీ పచ్చి అబద్దాలు ఆడతా. నిన్న కూడా గవర్నర్ గారి చేత అబద్దాలు చదివించి గణతంత్ర దినోత్సవం రోజు కూడా అబద్దాలను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడింది అనేది క్లియర్ గా వీళ్ళ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి చేసి ఏడవటం అనేది ఆయనకి శాత కాదు కాబట్టి ఎప్పుడూ నిరంతరం పక్కనాడు మీద పడి ఏడవటం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారంటే అది కొద్దిగా అంతకుముందు జగన్ పరిపాలించాడు కాబట్టి పెంచుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదంటే అబ్బబ్బో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇచ్చేశాడు కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా. అయ్యా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాం అంటే అమ్మో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశాడు అందుకని నేను కట్టలేక వాళ్ళకి ఇస్తున్నాను, ఇదంతా జగన్ పాపం అని చెప్పి ప్రతిరోజు జగన్ గారి మీద పడి ఏడవటం. ఈ రోజు కూడా మీరు ఇక్కడ చూడండి, వైకాపా విధ్వంసం నుంచి కోలుకునే దిశగా డిస్కమ్ల అడుగులు. మొదటిసారి ఏసీఎస్ మించి ఏఆర్ఆర్ నియంత్రణలోకి సరఫరా కష్టాలు అని చెప్పి తొలిసారి యూనిట్ కి 13 పైసలు ట్రూ డౌన్ తగ్గించారు. సో ఇదంతా వైకాపా విధ్వంసం వల్ల ఇప్పుడిప్పుడు పెరిగిపోయిందని చెప్పి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని తీసుకెళ్తా ఈనాడు కిరణ్ రాసినటువంటి ఒక గాలి వార్త. ఎవరి హయాంలో కరెంట్ ఛార్జీలు పెరిగినాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా 5,448 కోట్ల రూపాయలు ప్రజలకు ప్రయోజనం చేకూరింది. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కరెంటు ఛార్జీలకు సంబంధించి 5,448 కోట్ల ప్రయోజనం చేకూర్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి ఒప్పందం కుదుర్చుకుంటే కేవలం యూనిట్ ₹2.49 సప్లై చేయడానికి ఏదైతే ఒప్పందం కుదుర్చుకుంటే నానా యాగి చేసి ఏదైతే అదానీ నుంచి లంచాలు తీసుకున్నారో అమెరికాలో కేసు అయ్యింది, FBI తాడేపల్లి వస్తుందని చెప్పి గాలి వార్తలు రాసిన ఓ గాలినాడు అలియాస్ ఈనాడు అధినేత కిరణ్ నేను అడుగుతా ఉన్నా, ఈ వార్త కడుపు కన్నం తినే రాసావా నువ్వు? ఈ రోజు 20,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీల భారం పెరిగింది. అక్టోబర్ 25, 2024 6,072 కోట్లు పెంచారు. 2024 నవంబర్ 29న 9,412 కోట్లు పెంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,863 కోట్లు ఏదైతే మీరు వసూలు చేశారో వేరు వేరు ఛార్జీల పేరుతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రజల నుంచి మీరు వసూలు చేసింది ఇంకో 2,747 కోట్లు. మొత్తంగా చూసుకుంటే అదొక 6,000 కోట్లు, ఇదొక 9,000 కోట్లు, అదొక 1,800 కోట్లు, ఇదొక 2,700 కోట్లు, మొత్తంగా కలిపి 20,136 కోట్ల రూపాయలు మీరు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసి ఈ రోజు యూనిట్ కి 13 పైసలు తగ్గించామని చెప్పి ఈ సిగ్గు లేకుండా ఈ రోజు మీరు మాట్లాడుతా ఉన్నారంటే మీకంటే ఇంకా నీచమైనటువంటి బతుకు ఇంకోటి ఉంటుందా అని చెప్పి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా. జగన్ గారి హయాంలో ఏదైతే 2019-24 మధ్య డిస్కమ్లకు సంబంధించిన దాంట్లో ఏదైతే డిస్కమ్లకు సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు ఇతరత్ర మొత్తంగా 5,000 కోట్లు తగ్గించారు. చూడండి, ఏపీ ఈపీడీఎస్ఎల్ నుంచి 1,474 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్ నుంచి ఏదైతే 1,400 కోట్లు, మొత్తంగా 3,374 కోట్లు ట్రూ డౌన్ చేశారు. సో 2019-20 నుంచి 23-24 మధ్య ఏదైతే 3,383 కోట్లు ఇంకోటి ఏపీ డిపిఎస్ఎల్ నుంచి, ఏపీఎస్పీడీఎస్ 428 కోట్లు, ఏపీ సిపిడిఎస్ఎల్ నుంచి 247 కోట్లు, ఈ విధంగా ఏదైతే సర్దుబాటు చేసి ఆదా చేస్తే ఈ రోజు మీరేమో 20,000 కోట్ల రూపాయలు పెంచేసి నిస్సిగ్గుగా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తున్నారంటే మీ ఇంట్లో కరెంట్ ఎందుకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం, మీ ఒంట్లో కరెంట్ ఎందుకు లేదంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి కారణం, మీ బతుకులేంట్రా ఎట్లా తయారైనాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం, ఎందుకు మీ ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసేటటువంటి సిగ్గుమాలిన నీచమాలినటువంటి తత్వానికి ఈ పత్రికలో ఈ కూటమి వెళ్ళిందంటే ఇలాంటి నీచమైనటువంటి బతుకులు వాళ్ళు బతుకుతున్నారనేది క్లియర్ గా మరొకసారి అర్థమైంది. మరొకసారి తప్పుడు వార్తలతో వాళ్ళ బతుకులు రోజు ఇలానే ఉంటాయి అనేది చెప్పకనే చెప్పారనేది వాస్తవం.